జై తెలంగాణ, జై తెలంగాణ. We want ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ మీద దమన కాండ వెంటనే ఆపాలి. పిల్లల మీద దమన కాండ. ఢిల్లీలో పోలీస్ జులుం నశించాలి. ఢిల్లీలో పోలీస్ జులుం. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. ధర్మేంద్ర ప్రధాన్. We want ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. పేరున జర వెనకకు జరగండి ప్లీజ్. ఆ పిల్లలు ఉన్నారు, వెనకకు జరగండి. రాజారాం, గజ్జల్ నగేష్ గారు వెనకకు జరుగు. తమ్ముడు వెనకకు జరుగు ప్లీజ్. ఆడపిల్లలు ఉన్నారు, జరగండి. శరత్ వెనకకు జరుగు. పిచ్చి ఆటో. నగేష్ భాయ్ వెనకకు పో. శరత్ వెనకకు జరుగురి. తమ్మి రాజారాం వెనకకు జరుగురి ప్లీజ్. వెనకకు జరగండి. గౌరవనీయులైన పెద్దలు, వేదిక పైన ఆసీనులైన గౌరవ మాజీ మంత్రివర్యులు, అట్లాగే వేదిక ముందు అక్కడ అందరి మధ్యన, పిల్లల మధ్యన నించున్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు వేదిక పైన ఉన్న పెద్దలు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు శ్రీ జగదీష్ రెడ్డి గారు, గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, రవీందర్ రావు గారు, భూపాల్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు, సునీత గారు, ఇంకా వేదిక పైన పెద్దలు గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులైన మా సునీత లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఇంకా మా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు ముఠా గోపాల్ గారు, భూపాల్ రెడ్డి గారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎక్కడ? ఆర్ఎస్ ప్రవీణ్ కు ఆగే అనేది ఉన్నా. గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ ఐపీఎస్ పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, జీవన్ రెడ్డి గారు, మా తమ్ముడు గ్యాదర్ కిషోర్ గారు, తమ్ముడు బాల్కా సుమన్ గారు, విద్యార్థి నాయకులుగా ఈరోజు ప్రజాస్వామ్యంలో పార్లమెంటు గడప, అసెంబ్లీ గడప తొక్కిన నాయకులు ఈరోజు ఈ కార్యక్రమానికి, ఈ నిరసన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే మొత్తం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకత్వం మొత్తానికి, మా తమ్ముడు ముఠా జయసింహకి, ఇంకా స్థానిక నాయకత్వానికి, పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా గౌరవనీయులైన మరి నాయకులకి, ముఖ్యంగా ఇప్పటిదాకా అరే క్యా కర్రే రే భయ్ తుమ్లో, క్యా కర్రే తుమ్లో, కైకు గడబడి కర్రే. చూడు నగేష్, చూడు ఏందో చూడు. ఇప్పటిదాకా అద్భుతంగా మాట్లాడిన మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నీట్ మాత్రమే కాదు, భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పట్ల ఆక్రోశం వ్యక్తం చేస్తున్న యంగ్ జనరేషన్ జెన్ జీకి సంబంధించిన మా తమ్ముళ్ళు, చెల్లెలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. నిజంగా ఇవాళ ఇక్కడ పెట్టింది కార్యక్రమం రాజకీయం కోసమో, ఎవరినో తిట్టడానికో లేదా ఎవరినో విమర్శించడానికో కాదు. గత 25 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ఏ నాయకుడు లేడు, ఏ పార్టీ లేదు, ఏ జెండా లేదు, ఏ పెద్ద నాయకుడు అక్కడ లేడు. కానీ ఇవాళ పిల్లలు భారతదేశ వ్యాప్తంగా కదం దొక్కుతా ఉన్నారు. ఎక్కడి వారక్కడ రైళ్లలో బయలుదేరి, బస్సులలో బయలుదేరి, వాళ్ళ తల్లిదండ్రికి కొంతమంది చెప్పకుండానే ఢిల్లీకి చేరుకొని జంతర్ మంతర్లో ఈరోజు తమ గలం విప్పుతున్నారు, అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత ఒక ఇద్దరు టీనేజ్ పిల్లల తండ్రిగా, ఒక తండ్రిగా, ఇద్దరు పిల్లల తండ్రిగా, అట్లాగే ఈ భారతదేశ పౌరుడిగా వారి మీద జరుగుతున్న దాడులు, వారి మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత మనసు ఊరుకోక, ఉండబట్టలేక నిన్న పొద్దున వరంగల్ పోయేటప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా ఈ పిల్లల కోసం,
ఇలా రాజకీయం లేదు, జెండా లేదు, రాజకీయ ప్రయోజనం ఆశించి కాదు. పిల్లల కోసం మనం కూడా మాట్లాడకపోతే మనం ఇంత స్థాయిలో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి మనము దండుగా అన్న ఉద్దేశంతో ఇలా పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళతోనే మాట్లాడియాలి. వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేశం, మరి మనందరం కూడా వారి న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఈరోజు నిరసన కార్యక్రమం పెట్టుకున్నాం.